సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆ ఇద్దరు ఒకటే మాట ఒకటే బాట. కూటమి కట్టేటప్పుడు కూడా ఒకే దాటిపై వెళ్దాం అనుకున్నారు. ప్రజల క్షేమమే ఆంధ్రప్రదేశ్ రాజధాని ముఖ్యం అనుకున్నారు. అమరావతి రాజధాని, ఆంధ్రుల జీవనాడి పోలవరం పూర్తి చేయాలనుకున్నారు. దేశ ప్రధాని మోదీ కూడా వాళ్ళు అడిగిన వెంటనే లక్షలాది కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 6 లక్షల కోట్ల అభివృద్ధి పనులు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయి. అదే సమయంలో ఇద్దరు కూడా పరిపాలన ఎలా ఉంటుందన్నారు. ఆల్మోస్ట్ సంవత్సరం వస్తూ ఉంది. వీళ్ళిద్దరూ పొసగదన్నారు, బయటకు వస్తారని చెప్పి అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి 4.5 దశాబ్దాల అనుభవం, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పోరాట పటిమ, ఈ రెండు కలిస్తే మోదీ గారి యొక్క ఆశీస్సులు. ఎక్కడ కూడా భేషజాలు లేవు, ఎక్కడా వీళ్ళ మధ్య విభేదాలు లేవు. పరిపాలన మీద పూర్తిగా దృష్టి పెట్టారు. చిరకాల కోరిక ఆంధ్రుల రాజధాని అమరావతి, ఆ దిశగా పనులు చక్కచక్కగా జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ఆంధ్రుల జీవనాడి పోలవరం కూడా పూర్తవుతానికి 2027కి ఒక టైం బౌండ్ పెట్టుకున్నారు. ఒకవైపు ఆంధ్రులకు విశాఖకు ఆంధ్రులకు అని చెప్పేసి అది కూడా ప్రైవేట్ పరం కాకుండా ఆపగలిగారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రోడ్లతో చాలా మంచి రోడ్లు ఆంధ్రప్రదేశ్లో ఉండి గతుకులతో ఎంతోమంది చనిపోయారు గతంలో. అన్నిట్లో కూడా ఇసుక స్కాము, ల్యాండ్ స్కాము, తర్వాత మద్యము ఏర్లేపాటు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఒక ఆంధ్రప్రదేశ్కి మంచి రోజు కనపడుతుంది. పరిశ్రమలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు. అనేక ఇండస్ట్రీస్తో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఒకవైపు అనంతపురం రాయలసీమలో, తర్వాత ఇవన్నీ కూడా పవర్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. నిన్నగాక మొన్న బొండాడ గ్రూప్ వారి సోలార్ విద్యుత్ కూడా అక్కడ కర్మాగారం, దానివల్ల వేలాది మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించే అవకాశం ఉంది. అనుకున్నదే ఇదిగా ఈ ప్రభుత్వం 151 సీట్లని 21 మంది ఎంపీలు కూడా కాదని 140 ఎమ్మెల్యేలు, అదేవిధంగా 19 మంది ఎంపీలు వచ్చి సెంట్రల్లో కూడా మోదీ గారి ప్రధానమంత్రి అవ్వడానికి కారణమైంది. కాబట్టి ఈ కూటమిలో ఆ ఇద్దరే అన్నట్టుగా ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పరిపాలన చూస్తుంటే వీళ్ళు దశాబ్దం కాదు, వీళ్ళని విడగొడదాం అనుకుంటే రోజు రోజుకి వీళ్ళ బంధం దృఢంగా అయిపోతుంది. కాబట్టి నేటి రాజకీయాల్లో నేను అనే ఇది పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యం, ఈ దేశం ముఖ్యం అనే భావంతో, జాతీయ భావజాలంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నాడు. అందుకనే నేషనల్ పొలిటికల్ స్టార్గా, పవర్ఫుల్ పొలిటికల్ స్టార్గా పవన్ కళ్యాణ్ గారు రూపాంతరం చెందాడు. అదేవిధంగా 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడ కూడా భేషజాలకు పోకుండా తన ఫోటో పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటో ప్రతి కార్యాలయంలో పెట్టగలిగారు. అదేవిధంగా ఎందుకు ఈ కూటమి అధికారంలో వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు చూపించే చొరవ, అన్కండిషనల్గా ఆ రోజు టీడీపీకి సపోర్ట్ చేసిన విధానం, బీజేపీతో కూడా టీడీపీని కలిపిన విధానం వల్ల ఈరోజు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. గ్రామీణాభివృద్ధిలో 23వ ప్లేస్ నుంచి ఈరోజు 3వ ప్లేస్లో ఉందంటే ఆ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ చూపిస్తున్న చొరవ నేటి తరం రాజకీయ నాయకులు స్ఫూర్తిగా పొందాలి. కాబట్టి ఆ ఇద్దరే. ఒకటి అనుభవం, 4.5 దశాబ్దాల అనుభవం చంద్రబాబు నాయుడు గారు, ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించి అబ్దుల్ కలాం గారు లాంటి వ్యక్తిని దేశానికి రాష్ట్రపతి అందించిన వ్యక్తి, ఎంతోమంది ఉభయ రాష్ట్రాల్లో నాయకులు తయారు చేసిన వ్యక్తి అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి అనుభవం లేని సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో కూడా 100% స్ట్రైక్ రేట్తో 21 మంది గెలిపించుకోవడమే కాకుండా తన మిత్రపక్షం టీడీపీని, అటు బీజేపీని గెలిపించి ఈరోజు దేశవ్యాప్తంగా 100% స్ట్రైక్ రేట్తో కొట్టిన ఒక వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వీళ్ళిద్దరి యొక్క బంధం దృఢంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.